రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాత్మకంగా ఉన్నటువంటి వార్త బీసీ రిజర్వేషన్ 42% గురించి ఢిల్లీకి కూడా వెళ్ళి ధర్నా చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి బృందం ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆర్డినెన్స్ ఆమోదించకున్న రిజర్వేషన్లు ఇక ఇప్పుడు కాంగ్రెస్ మెడ మీద బీసీ రిజర్వేషన్ అంశం ఉందని చెప్పొచ్చు. ఈ ఎన్నికల్లో వెళ్ళాలంటే రిజర్వేషన్ పక్కా చేయాల్సిందే, లేదంటే కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి సంక్షోభానికి ఎదుర్కొనే అవకాశం అయితే ఉన్నది. అందుకు ఆర్డినెన్స్ అయితే వచ్చే అవకాశం లేదు, చట్టసభల్లో బిల్లు పాస్ అయ్యే అవకాశం లేదు. ఇక రేవంత్ రెడ్డిది కుర్చీలో పడ్డ ఎలకలాగా మారింది. ఇక తప్పని పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి. ఏ విధంగా చేయాలనే దాని మీదనే విస్తృతమైనటువంటి చర్చలు చేస్తూ ఉన్నారు. ఏ విధంగానైనా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఆర్డినెన్స్ ఆమోదించుకున్న రిజర్వేషన్లు దాని ద్వారానే స్థానిక ఎన్నికలకు వెళ్లాలనే యోచన. కోర్టులో కేసులు వేయొద్దని అన్ని పార్టీలకు వినతి. ఇక కోర్టులో మాత్రం ఎవరు వేసినా అది ఆగదు కాబట్టి ఎవరు వేయొద్దని విజ్ఞప్తి. ఎవరినని ఎంతమందినని ఆపగలరు? ఒకవేళ న్యాయస్థానం జోక్యం చేసుకుంటే పాత రిజర్వేషన్లతోటే ఎలక్షన్స్. ఇక ఒకవేళ న్యాయస్థానం అయితే ఏ విధంగానైనా జోక్యం చేసుకుంటే పాత రిజర్వేషన్లు ఉన్నాయి కదా, ఆ రిజర్వేషన్లతోటే ఎన్నికలకు పోవడానికి సిద్ధపడుతుందట. పార్టీ పరంగా 42% ఇచ్చేందుకు నిర్ణయం. ఇక ఒకవేళ ఇన్ని అవకాశాలుండి ఏది చేసినా కానీ పక్షంలో కోర్టులు జోక్యం చేసుకున్నటువంటి పక్షంలో ఇక కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోవడానికి దాదాపు ఇదే ఖరారయ్యే అవకాశాలు అయితే మొండిగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక రిజర్వేషన్లు అంశానికి వస్తే పాతయే ఉండే అవకాశం ఉంది అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ విధానంతో కొంత చర్చ కొనసాగే అవకాశం ఉంది. జీవోతో బీసీలకు 42% ఇవ్వాలని ప్రభుత్వ ఆలోచన. ప్రత్యేకమైనటువంటి జీవోను తీసుకొచ్చి ఇవ్వాలని చూస్తూ ఉంది. అది కోర్టులకు పోతే మాత్రం నిలబడదు, ఎవరు కూడా పోవద్దని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారట. ఆర్డినెన్స్ సంబంధం లేకుండానే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగా రిజర్వేషన్లు పెంచుతూ జీవో జారీ చేసి వెంటనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం ఢిల్లీ వేదికగా కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నది. మరోవైపు భవిష్యత్ కార్యాచరణపై సీఎం రేవంత్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. 2-3 రోజుల్లో మంత్రులు సీనియర్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై 42% రిజర్వేషన్ కల్పించేందుకు ఉన్నటువంటి చివరి అవకాశాలపై ఆరా తీయనున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. ఆ అధికారంతో రిజర్వేషన్లపై జీవో జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. రిజర్వేషన్ల ఉత్తర్వులు విడుదల చేసిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ ప్రారంభమయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రపతి వద్ద పెండింగు. ఇక కులగణన ప్రకారం బీసీలకు విద్య ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయాల్లోనూ 42% రిజర్వేషన్లు కల్పించాలని చేసిన బిల్లును ప్రభుత్వం గవర్నర్కు పంపించింది. వాటిని పరిశీలించిన గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. కానీ వాటికి రాష్ట్రపతి ఆమోదం తెలపకుండా పెండింగ్లో పెట్టారు. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేందుకు పంచాయతీరాజ్ చట్టం 2018లోని 285 ఏను సవరించి ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదం కోసం పంపారు. ఆర్డినెన్స్పై గవర్నర్ సంతకం చేయకుండా అడుగుతూ ఉన్నారు. ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితులలో ఆయన న్యాయ వ్యవస్థను సంప్రదించడానికి ఆయన కూడా కేంద్రం వద్దకే పంపారు. ఇప్పుడు పూర్తిగా కేంద్రము చేతిలో ఉంది. ఆర్డినెన్స్కు సంబంధించినటువంటి ధర్నా చేస్తున్న నిన్న కలవడానికి తెలంగాణ ప్రభుత్వం కలవడానికి వెళ్ళినా కానీ రాష్ట్రపతి యొక్క అనుమతి అయితే దొరకలేదు. వీటన్నిటి పరిస్థితుల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ బీసీ రిజర్వేషన్ చేసే అవకాశాలు ఏ కోణాన లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక రేవంత్ సర్కార్కు రిజర్వేషన్ అనేది కత్తి మీద సాములాగా మారింది. రెడ్డి రాజ్యము అంటూ ఆయన రాజకీయాల్లో ఉర్రుతొలగించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు బీసీకి పట్టం కట్టాల్సినటువంటి అవసరం ఉంది. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకుంటే ఎన్నికలకు పోయే పరిస్థితి లేదు. దీంతో అన్ని మార్గాలను అన్వేషిస్తూ ఉన్నారు. ఏ విధంగానైనా ఒకవేళ ప్రభుత్వం నుండి సాధ్యం కాకుంటే కాంగ్రెస్ పార్టీ నుండి అయినా రిజర్వేషన్లు ఇచ్చి 42% బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి సీట్లు ఇవ్వడానికి సిద్ధపడతా ఉంది. ఇక ఈ పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ మొత్తం కూడా బీసీ రిజర్వేషన్ పైనే కేంద్రీకృతమై ఈ పంచాయతీరాజ్ ఎన్నికలు స్థానిక ఎన్నికలు నడిచే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.
కోర్టులో ఛాలెంజ్ చేస్తే ఈ అంశం పైన కోర్టులు ఛాలెంజ్ చేస్తే బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. దీంతో సర్కార్ రిజర్వేషన్లు పెంపుపై విడుదల చేసినటువంటి జీవో కోర్టులో ఎవరూ సవాలు చేయొద్దని అన్ని రాజకీయ పార్టీలను కుల సంఘాలకు ప్రభుత్వం అప్పీల్ చేయనున్నది. కోర్టులో కేసు వేయకుంటే ఇబ్బంది ఉండదని ప్రభుత్వం భావిస్తున్నది. ఒకవేళ ఎవరైనా ఛాలెంజ్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే లేదంటే కోర్టు స్వయంగా జోక్యం చేసుకుని 50% కన్నా ఎక్కువగా రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం అని అభ్యంతరం వ్యక్తం చేస్తే ఏంటని సర్కారు ఆలోచిస్తున్నది. ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలను ఒకవేళ కోర్టు కొట్టేస్తే పాత పద్ధతిలోనే చట్టపరంగా బీసీలకు రిజర్వేషన్లు 25 నుంచి 27% లోపు కల్పించాలని, మిగతా వాటిని పార్టీ పరంగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం అటు చట్టపరంగా ఇటు రాజకీయ పరంగా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నదట. ఇక ఇది ఆచరణలో సాధ్యం కావాలి. ఆచరణలో సాధ్యం చేసి బీసీలకు రిజర్వేషన్లు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే అవకాశం, చట్టబద్ధత అయితేనే వారికి న్యాయం జరుగుతుంది. అన్ని రంగాల్లో అన్ని వర్గాల్లో న్యాయం జరిగే అవకాశం ఉంది. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినంత మాత్రాన బీసీలకు పెద్దగా ఒరిగే అవకాశాలు అయితే లేవు. ఇదే విధంగా ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా ఈ 42% రిజర్వేషన్ అమలు చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉంది అనేది ఘంటాపథంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.